హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మనం చేయబోయే వంట బీరకాయ చట్నీ. ఈ పొద్దు బీరకాయ చట్నీకి ముందుకు తోటకు పోయి బీరకాయలు కోసుకొచ్చుకుందాము. ఈ బీరకాయలు ముందుగా నీళ్ళలో బాగా కడుక్కొని తర్వాత ఈ బీరకాయలకి పైన తొక్క తీయాల. తొక్క అంటే పైన తోలు మొత్తం తీసేశారు బావు. పైన గరుగ్గా ఉంటుంది కదా, ఈ మరగ లైన్లుగా వీటిని మాత్రం పీలాడుతాయి. మరిగా మొత్తం పీల్ చేసుకోవాలా, అంటే గరుకు అంతా పోయా మరిగా. ఈ మరి కొన మొదలు కోసేసా ఈ మరి నారాయణ ఉంటే మరి తీసేయాల. ఈ బీరకాయలని ఈ మరిగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుందాము. కత్తిపెట్టు పదును బలి ఉన్నట్టుంది బావు, కసక్క దిగుతా ఉంది. బీరకాయ ముక్కలు కటింగ్ కంప్లీట్ అయిపోయింది బా. ఇప్పుడు బీరకాయ చట్నీ కావాల్సిన సామాన్లు చూద్దామా. బీరకాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఇంక ఫైనల్గా నూనె, ఉప్పు మామూలే. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని వేడెక్కినాక దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇక్కడ మేము 7 బీరకాయలు సరిపోయేంత ఎండుమిరపకాయలు వేసుకున్నాం బా. మీరు ఒక బీరకాయ 2 బీరకాయలు చట్నీ చేసుకున్నట్టుకుంటే మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వాడుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్లు ధనియాలు వేసుకుందాం. ధనియాలు కూడా అంతే, మీరు ఒక కాజీ వేసుకుంటే కొద్ది తగ్గించి 1 స్పూన్ వేసుకుని సరిపోతుంది. మిరపకాయలు ధనియాలు వేగిపోయినాయి బా. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. మిరపకాయలు, ధనియాలు, ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయినాయి బా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు అదే పెనులోకి కట్ చేసుకుని బీరకాయ ముక్కలు వేసుకుందాం. అన్నీ వేసుకొని లైట్గా మరి కొంచెం తక్కువ మంటలోనే వేయించుకోవాలా. ఇప్పుడు బీరకాయ ముక్కలు లైట్గా మగ్గుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలకి పసుపు, ఉప్పు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనకు పులుపు కావాల్సినంత చింతపండు వేసుకుందాం. మీరు 1 కాయ 2 కాయ బీరకాయ చట్నీ చేసేవాళ్ళు కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. బీరకాయ ముక్కలు ఇంచుమించుగా మగ్గినాయి బా. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసి దించి పక్కన పెట్టుకుందాం సలార్ని. ఇది కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ధనియాలని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. మిరపకాయల మసాలా పొడి రెడీ. ఈ పొడిని తీసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసి కలుపుకుందాం. ఈ మాదిరిగా మిరప్పొడిని ఈ బీరకాయ ముక్కలు బాగా మిక్స్ అయ్యి మరి కలుపుకుందాం. వేయించి పెట్టిన ఈ బీరకాయ ముక్కలు కూడా వేడి బాగా చల్లారిపోయిందబ్బా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకుని చట్నీ చేసుకుందాం. చట్నీ కూడా రెడీ అబ్బా.
చట్నీ మిక్సీ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మేము దాన్ని ఫైనల్గా పోపు పెట్టుకుందాం, అంటే తిరగబాత వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పని పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కనిద్దాం. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో మనం వడియం వేసుకుందాం, అంటే పోపు గింజలు లేని వాళ్ళు మీరు పోపు దినుసులు వాడుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. దాంతోపాటు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగినాయి కదా, ఇప్పుడు మనం ఈ రుబ్బి పెట్టుకోండి బీరకాయ చట్నీ తీసి దీంట్లో వేసుకున్నాం. వారికి మొత్తం బీరకాయ చట్నీ దీంట్లో వేసుకొని ఈ పోపు ఈ బీరకాయ చట్నీ బాగా మిక్స్ అయ్యి మరీ కలుపుకున్నాం. మంట కొద్దిగా తగ్గించి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ చట్నీ బాగా మిక్స్ అయ్యే మరిగా కలుపుకొని లైట్గా వేయించుకోవాలా. కొద్దిగా కలర్ మారేంత వరకు, అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది చట్నీకి. లైట్గా వేగింది, మంచి కలర్ ఫ్లేవర్ సూపర్గా వస్తుంది అబ్బా. ఇప్పుడు దీనికి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకొని దించుకుంటే అద్భుతమైన బీరకాయ చట్నీ రెడీ. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి బీరకాయ చట్నీ చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయదు మర్చిపోవద్దండి ఎట్లా వచ్చింది టేస్ట్ అని. మా ఛానల్ మీద ఒక వేసి పెట్టండి బా. లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోవద్దండి.